సెప్టెంబర్, అక్టోబర్ మరియు మార్చ్, ఏప్రిల్ నెలల్లో చంద్రుడి కిరణాలు నేరుగా ఈ ఆలయంలోని శివలింగంపై పడటం విశేషం. కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం 16వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలోని ప్రజలు తమకు పుట్టిన పిల్లలకి ఈ ఆలయంలోనే అన్నప్రసన్న చేస్తారు. నవగ్రహాలు శివుడికి తపస్సు చేసిన తర్వాత ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క శివాలయంలో ఆశ్రయం పొందాయి. చంద్రుడు ఈ ఆలయంలో ఆశ్రయం పొందాడు. అందుకే ఈ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేక మందిరం ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణం జిల్లాలో ఉన్న నవగ్రహ ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయాన్ని కైలాసనాథర్ ఆలయం, అలాగే తింగలూరు చంద్ర భగవాన్ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ శివుడు కైలాసనాథర్ గా, పార్వతీదేవి పెరియ నాయకి అమ్మన్గా దర్శనమిస్తారు. తల్లి శ్రేయస్సు, సంపద, మానసిక క్షీణత, చర్మం మరియు నరాల సమస్యలు, కామెర్లు మరియు నీరు పేరుకుపోవడం వంటి ఆరోగ్య సమస్యలు చంద్రదోషం వల్ల కలుగుతాయి. కాబట్టి ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. సోమవారం నాడు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది.